కిషన్ గారికి, మరి నాగేశన్న గారికి, లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మాచాని వెంకటేష్ గారికి, ఇప్పుడున్నటువంటి బేగ్ గారికి, పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఎమ్మెనూరు పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద ప్రజల గుండె చప్పుడు, ఆయన ప్రతి పేదలకు చేసినటువంటి మేళ్ళు ఎన్ని అనేది అందరికీ తెలుసు. మరి ప్రతి ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని దేవుడిగా కొలిసేటటువంటి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి మాకు పెద్దలు చెప్పిన ప్రకారంగా చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆ దండను తీసుకొని వచ్చి మెడలో వేయడము అనేది జరిగింది. మరి అవమానించారు పెద్దలను. మరి మేము ఏమాత్రము ఈ దానిని మేము ఖండిస్తూ మరి ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో ఏ విగ్రహానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎక్కడా జరగల. మరి ఇటువంటిది ఇక్కడ జరిగిందంటే ఇది పునాది పడినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా పోలీసు అధికారులు అయితేనేమి ఇటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి, అటువంటి వ్యక్తులను శిక్షించాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టారెడ్డమ్మ గారి ఆధ్వర్యంలో పెద్దలు చెన్నకేశ్వరరెడ్డి గారు యొక్క ఆశీస్సులతో ఈ యొక్క చేసేటటువంటి కార్యక్రమాలకి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. అనుకోకుండా ఒక మెంటలీ డిసార్డర్ పర్సన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది పోలీసు వాళ్ళు ఎంతవరకు ఆయన కరెక్ట్ కాదని వాళ్ళు పంపిన తర్వాత నిర్ణయమైంది. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకువెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అనుకోకుండా ఎవరో మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తి మరి ఈరోజు చెప్పాలంటే బాధ ఉంది మాకే. ఆ గమేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి బీసీఎస్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గారికి ఈ మాదిరిగా మన ఎమ్మెల్యేలో అనుకోకుండా జరగడం మన దురదృష్టకరం. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, బుట్టారెడ్డి తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మన ఎమ్మెల్యే పట్టణం ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏమంటే ఎంబడే మనం ఫోన్ చేసాం, ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఎంబడే పోలీసు వాళ్ళు స్పందించి ఎంబడే వచ్చి ఆయన పట్టుకుపోయి విచారణ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మన సీఏ గారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ మాదిరిగా చేస్తున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరినప్పుడే ఇటువంటి చూస్తామని చెప్పేసి సీఏ గారు ఆందోళన. కాబట్టి ముఖ్యంగా ఏమంటే ఇటువంటి సంఘటనలు ఎమ్మెల్యేలు గుర్తించడానికి